సంగారెడ్డి జిల్లాలో వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. లారీలు అందుబాటులో లేవని ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అయితే దాదాపు వారం రోజుల నుంచి కూడా రైతులు ధాన్యం కొనుగోలు విక్రయించడానికి అయితే వచ్చారు. అయితే పడిగాపులు కాస్తా ఉన్నారు. లారీల కొరత అయితే మాత్రం తీవ్రంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారం రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క ఈ ట్రాక్టర్ నింపుకుని వచ్చిన బస్తాలు నింపుకొచ్చినటువంటి ఈ ట్రాక్టర్ ఖరీదు అద్దె 2,000 చెల్లించాలి. అలా దాదాపు వారం రోజుల నుంచి దాదాపు 12,000 రూపాయలు ఓన్లీ ఇక్కడ బస్తాలను నిలబెట్టినందుకే ఈ ట్రాక్టర్ల వాళ్ళకి చెల్లించాల్సి వస్తుందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ అధిక వర్షాలు కావచ్చు, ఇది ఉదయం అంతా కూడా భారీ ఎండ రావటం, సాయంత్రానికి చల్లబడటం, వర్షం ఒకసారిగా రావడం వలన కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకొచ్చినటువంటి ఈ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి అయితే చాలా చూసాం. అలాగే ఈ సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కంది కొనుగోలు కేంద్రం వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున లారీలుగా రాక భారీ ఎత్తున ఈ ట్రాక్టర్లలో అయితే మాత్రం ఈ ధాన్యం మొత్తం కూడా నిల్వ చేశారు. ఈ వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులు అయితే మాత్రం కూడా వీటిపైన టార్పలిన్ పట్టాలు కూడా వేసుకుని రైతులైతే ఈ ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ ఉన్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఈ ఎండల నేపథ్యంలో, ఎండాకాలం నేపథ్యంలోనే కనీసం రైతులకు తాగడానికి మంచినీళ్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెట్టడం లేదని చెప్పి రైతులైతే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ కొనుగోలు కేంద్రం వద్ద అయితే మాత్రం భారీగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందు కూడా అధికారులు అయితే మాత్రం పరిశీలించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ అధికారులతో జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వచ్చి మాధురి అయితే సమీక్షిస్తూ ఉన్నారు. రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ కొనుగోలు కేంద్రం వద్ద మొత్తంగా రైతులకి మధ్య ఈ మాధురి మాత్రం పరిశీలిస్తూ ఉన్నారు. చెప్పండి, ఏంది ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఎన్ని రోజులు వచ్చారు మీరు? ఎన్ని రోజులు అవుతుంది? ఏంటి పరిస్థితి? 3 రోజులు అవుతుంది ఇప్పటికి వచ్చి బండి. ఆ లిస్ట్ వైజ్గా రాసుకుంటాను అన్నాడు. లిస్ట్ వైజ్గా రాసుకుంటాలే. కావాల్సి ఉంటే సీసీ కెమెరాలు చూడుండి ఓపెన్ చేసి ఏ బండి ఎప్పుడు వచ్చింది తెలుస్తుంది. కొట్టేస్తుండు, దిద్దుతుండు, రాస్తుండు, కథం. పైసలు తీసుకుంటుండా ఉట్టిగానా తెలియదు. ఒక 3 రోజులే ఈయనే బండి ఉండి 3 రోజుల సంది తిరిగి మీదనే ఉన్నాం. మరి ఇది ఎట్లా సమస్య? వద్దంటే వెయ్యం కదా, వేరే పంట వేసుకుంటాం కదా. అంటే ఒక్కొక్క ఈ ట్రాక్టర్కి ఒక రోజుకి మీరు ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఈ ఒడ్లు ఇక్కడ 3,000 కిరాయి ఒక రోజు బండి ఉంటే. 3 రోజులకు 9,000. ఇవాళ కూడా రాకపోతే 4వ రోజు అవుతుంది. మాకు ఇంకేం మిగులుతుంది సార్? ప్రధానంగా ఎందుకు కొనుగోలు చేయట్లేదు? లారీలు వస్తలేవా అని చెప్తుండు, అంతే సమస్య. లారీ వస్తే నింపేస్తుండు, లారీలు వస్తలేవా అంటుండు. వాళ్ళకి లోపల మరి ఏమని ఇస్తుండా ఎట్లనా తెలిసిన వాళ్ళ గీకి వాడేస్తుండు పేర్లు. మీరు సీసీ కెమెరా తీయండి, అర్థమవుతుంది ఏ బండి ఎప్పుడు వచ్చేది. అన్నీ పడతాయి కదా సీసీ కెమెరాలో. ఆ బండి నంబర్ గుర్తుపట్టుండి అప్పుడు దొంగ దొరికిపోతాడు. మీరు చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇక్కడ విక్రయించడానికి? ఫస్ట్ మాది మొన్న వచ్చిన బండి నిన్న ఖాళీ అయిపోయింది. ఇంకో బండి మొన్న వచ్చింది నైట్కు 3 డేస్ అవుతుంది. 2 బండ్లు ఉన్నాయి, ఖాళీ కాలేవు. 3 డేస్ అవుతుంది. లారీల ప్రాబ్లం ఉంది. మేము ఇక్కడ రిక్వెస్ట్ సాలం కోరేందంటే లారీలు కావాలని కోరుతున్నాం. అట్లా అంటే అధికారులు ఏం చెప్పారు మీకు? ఈ కొనుగోలు కేంద్రం ఇప్పుడు పంపిస్తామంటున్నారు. 99% ఇలా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అంటున్నారు. అట్లా అంటే ఇక్కడ మీరు తాగడానికి నీళ్లు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఎలా ఉంటాయి, ఏర్పాటు చేస్తున్నారా లేదా? వాటర్ ఒకటి మొన్న అరేంజ్ చేశారు. నిన్న కొద్దిగా డిలే అయింది, సాయంత్రం ఇచ్చారు. ఇవాళ అయితే ఇంకా వారు వచ్చినవి రాలేదు తెలియదు. అదే వచ్చినవి రాలేవు తెలియదు అంతవరకు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద అయితే మాత్రం భారీ ఎత్తున ఈ ట్రాక్టర్లు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందు కూడా ఈ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూసుకున్నట్లయితే మాధురి గారు అయితే ఇక్కడికి వచ్చి ఈ రైతులతో సమీక్షించారు. కొనుగోలుని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. రైతులు మొత్తంగా ఈ కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు వారం రోజుల నుంచి పడిగాపులు పడుతున్న పరిస్థితిని అయితే మాత్రం వారు ఒక పక్క పంట పండించుకుని దానిని విక్రయించే క్రమంలోనే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవసరమైతే
పంట వేయొద్దంటే మానేస్తాం, అంతేగాని ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. వెంటనే అధికారులు స్పందించాలి, తమను కొనుగోలు కేంద్రాల్లో ఈ పడిగాపుల నుంచి తమను బయటపడేయాలి, కొనుగోలు చేయాలని చెప్పి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా కూడా ఈ బస్తాలతోనైతే రైతులు వేచి చూస్తూ ఉన్నారు. ఈ మాయిశ్చరైజ్ కావచ్చు, కొంత ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావచ్చు, రైతులను అయితే తీవ్ర కష్టాల్లో నెట్టేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా కంది నుంచి.